ఇప్పుడు బ్రో ఫస్ట్ మనము గాంధీ గురించి మాట్లాడలేం కానీ అసలు అహింస అంటే ఏంటిది ఒకసారి ఆలోచించాలి బ్రో. అహింస అనేది ఆ, మన బుద్ధిజంలో కానీ హిందూయిజంలో కానీ ఈవెన్ జైనిజం ఉంది కదా మహావీరు గారు. వాళ్ళ దాంట్లో ఏం చెప్తారంటే అహింస పరమో ధర్మ అంటారు అనమాట. ఇంక అన్ని మర్చిపోను, ధర్మం అంటే ఏంటిదంటే జస్ట్ అహింస అంతే, ఇంకేం లేదని చెప్తాడు మహావీరు. అంతే, ఇంకా నువ్వు ఇంకా లైఫ్ లో ఇంకా చేయాల్సింది ఏం లేదనమాట. నీకు ధర్మం గురించి, ఇంకా ధర్మం గురించి సెకండ్ సెకండ్ లైన్ కూడా అవసరం లేదు నీకు అసలు. అంతే, నువ్వు అహింస చెయ్యకుండా బ్రతకడం అనేది నీ జీవన, అదే నీ ధర్మము, అదే నీ పర్పస్ ఆఫ్ లైఫ్, అదే నీ గోల్, అదే నీ రియలైజేషన్. ఏదైనా సరే ఇక నువ్వు మోక్షానికి కూడా అదే దారి చూపిస్తుంది అనమాట. ఓకే, సింపుల్ వన్ లైన్ లో చెప్పేసిండ్రు మొత్తం. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలంటే దేర్ ఈజ్ ఎ వే టు అండర్స్టాండ్. ఆయన మహావీర్ గారు ఎలా బ్రతికేవారంటే పడుకునేటప్పుడు ఇట్లా ఈవెన్ ఏమంటారంటే కరవట్లేనాబి పాపే అనేవాడు అనమాట. అంటే పడుకుంటాడు ఒకటే యాంగిల్లో పడుకునేవాడు ఆయన. ఎందుకంటే మన కదలికల్లో కూడా ఎన్నో క్రిములు చనిపోతాయి కదా. పొద్దున పూట ప్రయాణం చేసేవాడు, నైట్ ప్రయాణం చేసేవాడు కదా. ఎందుకంటే మార్నింగ్ టైంలో అట్లీస్ట్ నువ్వు చూసుకుంటూ బ్రతుకుతావు కదా. అంటే అడుగేసి ఆలోచించి అడుగేస్తావు కాబట్టి కనీసం నీకు కనబడే క్రిములు చనిపోకుండా ఉంటాయని చెప్పేసి. అంటే ఇమాజిన్ చేయ, ఫ్రూట్ కూడా తెంపేవాడు కదా చెట్టు నుంచి, అదే రాలి పడితే తినేవాడు అనమాట. ఆయన కొన్ని నెలలు తినకుండా ఉండేవాడు అనమాట. అసలు ఇమాజిన్ చేయలేం, కొన్ని నెలలు తినకుండా ఎవరైనా ఉండగలుగుతారా? అసలు అహింస అనే దానికి ఆ, చాలా ద గ్రేటెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ కానీ దాని మీద చాలా ప్యూర్ ఫామ్లో దాని యొక్క కాన్సెప్ట్ని, దాని యొక్క ఫిలాసఫీని, లేకుంటే దాని యొక్క ఇంటెంట్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేసి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని ఏమంటారంటే ప్రాక్టీస్ చేసి ఆ ఆ రిలీజన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. అందుకే ఇప్పుడు నీకు జైనిజంలో చాలా తక్కువ మంది ఉంటారు పాపులేషన్, ఎందుకంటే చాలా పవర్ఫుల్ అది. ఎట్లయితే క్లాస్ రూమ్లో 100 మంది, 100 మందిలో ఇద్దరు ముగ్గురికి సబ్జెక్ట్ అర్థమవుతుంది అనుకుంటాం కదా. మిగిలిన 90 మంది డెఫినెట్లీ వాళ్ళు మైనారిటీలోనే ఉండిపోతారు అనమాట ఎప్పటికీ. వాళ్ళ వల్ల ఎప్పుడైనా నువ్వు ఏమన్నా స్టోరీస్లలో విన్నావరా? వాళ్ళ వల్ల హాని జరిగింది, వాళ్ళు అటాక్ చేసిర్రు, వాళ్ళు హింసని స్ప్రెడ్ చేసిర్రు, వాళ్ళు నాన్ వెజ్. అది చాలా బ్యూటిఫుల్ వే ఆఫ్ లివింగ్ తెలుసా. అది కూడా కొన్ని విషయాలలో చెప్తాడు. అసలు ఆయనకి ఎన్లైటన్మెంట్ కూడా అట్లనే జరిగిందిరా మహావీర్ గారికి. ఆయన ఎన్లైటన్మెంట్ ఎట్లా జరిగింది తెలుసా? ఆయన చిన్నగా ఉన్నప్పుడే కొంచెం హీ స్టార్టెడ్ ఫైండింగ్ ది స్పిరిచువల్ అవేకనింగ్ అనమాట. కైండ్ ఆఫ్ రియలైజేషన్ స్టార్ట్ అయింది చాలా చిన్న ఏజ్లోనే. అయితే ఆయనకి ఇక ఆయన రియలైజ్ అయ్యింది ఏమంటే, నేను ఇక ఐ హ్యావ్ టు గో అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ, నేను జర్నీ స్టార్ట్ చేసుకొని నేను ఇక్కడనే ఉండలేనని చెప్పేసి ఇంట్లో వాళ్ళ మదర్కి రిక్వెస్ట్ చేస్తాడనమాట. వాళ్ళ అన్నయ్యకి రిక్వెస్ట్ చేస్తాడు, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి. అంటే వాళ్ళు, నువ్వు అట్లెట్లా వెళ్ళిపోతావు, అమ్మ ఉన్నది, అమ్మని చూసుకోవాల్సింది నువ్వే కదా, పేరెంట్స్ నువ్వు వదిలేసి ఎట్లా వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఒక మాట అంటాడు అంతే. అదే మాటతోని మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ వేయడం, అంటే ఈవెన్ క్వశ్చన్ వేయడం కూడా హర్ట్ చేయడమే అంటుండే అనమాట. అర్థమవుతుంది నీకు? రిటర్న్ క్వశ్చన్ వేసి ఒకరిని ఇబ్బంది పెట్టడం కూడా హర్ట్ చేయడమే అది. అంటే అసలు ఇమాజిన్ చేయరా, అహింస అనే కాన్సెప్ట్ నేను ఎంత డెప్త్కి అర్థం చేసుకుని దాన్ని లైఫ్లో ఫాలో అయ్యండి అంటే, తర్వాత పాపం టైం వచ్చింది, వాళ్ళ మదర్ ఇది అయిపోయారు. నెక్స్ట్ ఆయనను చూసేసి వాళ్ళ బ్రదరే ఇక చూడలేక, ఐ థింక్ నువ్వు ఇక్కడ ఉండలేకపోతున్నావు, ఓకే ఐ థింక్ నేనే నిన్ను అడ్డగిస్తున్నా, నువ్వు నా మాటకు విలువిచ్చి నువ్వు ఉంటున్నావు ఇక్కడ, ఓకే నీ ప్రయాణం నువ్వు స్టార్ట్ చేసుకో, ఉట్టి నా మాటకి నువ్వు ఇట్లా కట్టుబడి ఉండడం నాకు కూడా నచ్చతలేదు, నీ లైఫ్ నువ్వు స్టార్ట్ చేసుకో, నేను నిన్ను ఆపడం కూడా నేను చేస్తుంది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన వాళ్ళ బ్రదర్ రిక్వెస్ట్ చేసి చెప్తే, తర్వాత హీ స్టార్ట్స్ హిస్ జర్నీ అనమాట. అట్లా మధ్యలో ఎక్కడో బుద్ధుడిని కలుస్తాడు ఆయన. ఒక సైడ్ నుంచేమో బుద్ధుడు పీపుల్కి రియలైజేషన్ ఇవి నేర్పించుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. ఇంకో సైడ్ నుంచి మహావీరు హీ స్టార్ట్స్ హిస్ జర్నీ అన్నట్టు.
అయితే ఈ దారిలో ఏమైందంటారా, దారిలో వెళ్తుంటే మామూలుగా అడవిలో కూర్చున్నప్పుడు అనుకోకుండా ఆయన బట్టలు కూడా చినిగిపోతాయిరా. ఆయనకి అది క్యాల్ కూడా ఉండదు అనమాట యాక్చువల్గా. అంటే బట్టలు చినిగిపోయినాయి, అవి నా మీద బట్టలు కూడా లేవనే విషయం కూడా మర్చిపోతాడు ఆయన. అలాగే ఊర్లోకి వెళ్ళిపోతాడు అనమాట. అర్థమవుతుందా? ఎవరో చెప్తే గానీ ఆయనకి తెలియదు, అరే నిజంగా నా మీద బట్టలు లేవు అనే ఫీలింగ్. అంటే ఆయనకి ఆ అవేర్నెస్ చూడు ఎంత లెవెల్లోకి స్ప్రెడ్ అయిందో. దాంట్లో చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి, అంత ఈజీ విషయం కాదనిపిస్తుంది నాకు. దాంట్లో కూడా ఎట్లా జరిగిందంటే ఆయనకి అనుకోకుండా ఏదో ముళ్ళుకి గుచ్చుకొని కొన్ని బట్టలు ఇరుక్కపోయినారా, ఎక్కడ ముళ్ళు తెగిపోతుంది అని చెప్పేసి బట్టలు చింపేసుకున్నాడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ రిమైనింగ్ బట్టలు కూడా ఎప్పుడు ఆయన వదిలేసి వెళ్ళిపోయినా కూడా తెలియదు అనమాట. సో సో ఇమాజిన్ చేయి, అహింస అనే కాన్సెప్ట్ నేను ఎంత డీసెంట్గా ఎంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండు. ఈ స్టోరీలో మనకు అర్థమవుతుంది కదా ఎంత పవర్ఫుల్ పర్సనాలిటీ అని. అంటే ఒక ఒక అహింస అంటే ఉట్టి కిల్లింగ్ ఒకటే కాదురా, మామూలుగా ఒక మనిషిని హర్ట్ చేయడం కూడా అహింస కిందకే వస్తుంది. ఒక మనిషిని నోరెత్తి ఒక మాట అనడం కూడా అహింస కిందకే వస్తుంది. ఎవ్రీథింగ్. ఒకరిని మనం ద్వేషిస్తున్నామంటే అహింసనే. ఒకవేళ మనం మీద మనం ద్వేషం పెంచుకుంటుంటే కూడా అది కూడా మన ఇండైరెక్ట్ మన మీద మనం వీఆర్ హర్టింగ్ అవర్ సెల్ఫే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ అని తీసుకుంటారు కదా, దే ఆర్ హర్టింగ్ దెమ్ సెల్ఫ్ కదా. దట్ ఈస్ ఆల్సో అహింస ఓన్లీ. నీ పాయింట్ అర్థమవుతుంది కదా. అయితే బ్రో అట్లా జస్ట్ ఇమాజిన్ చేయి, అహింస అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఒకరిని హర్ట్ చేయడం కూడా హింస కిందికే వస్తుంది అనమాట. మనం హర్ట్ చేసుకోవడం కూడా హింస కిందికే వస్తుంది. సో ఎంత మనము హింసని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము, అది మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఈవెన్ డ్రీమ్స్లో కానీ ఈవెన్ మన యాక్షన్స్లో కానీ హింసని ఎంకరేజ్ చేస్తున్నామంటే వీఆర్ నాట్ లివింగ్ ఏ ధార్మిక్ లైఫ్ అనమాట. అప్పుడు అధర్మంగా ఉండడం వల్ల మనకి సఫరింగ్ స్టార్ట్ అవుతుంది, మనలో సిన్ అనేది క్రియేట్ అవుతుంది, పాపం అనేది క్రియేట్ అవుతుంది. దాని నుంచి మళ్ళీ ప్రాయశ్చిత్తం అనేది మళ్ళీ మనం దాన్ని ఏమంటారు, ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే మళ్ళీ మనం వీ హ్యావ్ టు కీప్ ఆన్ ప్యూరిఫైయింగ్ అవర్ సెల్ఫ్. అంటే డర్ట్ అంటినట్టే. ఇప్పుడు మనకి ఒకసారి చేతులు మట్టి అంటుకుందంటే మనలో కోపాలు, మన పగ, ద్వేషాలు ఇవన్నీ అవే కదా, రాగద్వేషాలు అంటారు బేసికల్లీ. రాగద్వేషాలు అనేవి యాక్చువల్గా డైరెక్ట్లీ రిలేటెడ్ టు హింస ఓన్లీ. ఎందుకు అంటారంటే ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ద్వేషం అనేది అంటే అర్థమైపోతుంది, ద్వేషం ఒకరిని మనం ద్వేషిస్తున్నామంటే వన్ డే ఇట్ ఈస్ గోయింగ్ టు హర్ట్ అస్ ఓన్లీ, అంతే కదా. అట్లనే ఆ, రాగం కూడా అట్లాంటిది. కొన్ని రాగాలు ఎట్లుంటాయంటే మనం చూసే ప్లెజర్ వస్తుంది మనకి. ఇప్పుడు ఫుడ్ మీద ప్లెజర్ స్టార్ట్ చేసినాం అనుకో, మనం ఉట్టి కడుపు నిండడం కాకుండా రుచి కోసం తినడం స్టార్ట్ చేస్తే ఆ ప్లెజర్ విల్ స్లోలీ క్రియేట్ డిజైర్ ఇన్ యువర్ సెల్ఫ్. ద డిజైర్ విల్ ఆస్క్ యూ ఫర్ మోర్ టేస్టీ ఫుడ్. ఇది స్లోగా ఏమవుతుంది అంటే మనం నార్మల్ ఫుడ్ని తిని ఎంజాయ్ చేయక అక్కడ మన సఫరింగ్ డెవలప్ చేసుకుంటూ ఉంటాం. అది ఏమవుతుంది అంటే ఇండైరెక్ట్గా సర్వైవల్ కోసం తిన్నట్టు ఉండదు, లాక్కొని తినే ఫీలింగ్ స్టేజ్కి వచ్చేస్తాం మనం. ఫోర్స్ఫుల్గా నేను మంచిగా తింటే చాలు, వేరే వాళ్ళు తిన్నా తినకుండా అవసరం లేదనే స్టేజ్కి వస్తాం మనం. అసలు ఇంకో మనిషికి విలువ ఇవ్వడం మానేస్తాం. నేను బ్రతుకుతే చాలు, నేను మంచిగా ఉంటే చాలు అనే స్టేజ్కి రీచ్ అవ్వడం స్టార్ట్ అవుతాడు అన్నమాట. ఇదంతా హింస కిందకే వస్తుంది. అయితే హింసని ఇంత బ్యూటిఫుల్గా, హింస అనేది ఇంత ఇంపార్టెంట్ అని చెప్పేసి మహావీర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈవెన్ బుద్ధుడు కూడా అదే చెప్తాడు అనమాట. బుద్ధుడు లైఫ్లో కూడా ఇన్సిడెంట్ జరుగుతుందిరా, అసలు గ్రేట్ అనిపించింది నాకు. అదే ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చుంటా ఉంటే ఒక నలుగురు దుండగులు అనుకుంటా ఒక అమ్మాయి మీద అత్యాచారం చేస్తుంటాడు రా. ఆ అమ్మాయి తప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి బుద్ధుడి దగ్గర ముందు నుంచి ఇట్లా పారిపోతుంది అనమాట. పారిపోతే ఆ అమ్మాయికి ఆల్మోస్ట్ బట్టలు కూడా ఏమి ఉండేవి, నగ్నంగానే ఉంటుంది. బికాజ్ వాళ్ళు ఆమె మీద అత్యాచారం చేసిన. అంటే ఇమాజిన్ చేయ, ఒక పర్సన్ ఒక ధ్యానం చేస్తుంటే ఆయన చుట్టుముట్ట అత్యాచారాలు జరుగుతున్నాయంటే నమ్మగలుగుతావు నువ్వు అసలు? అలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఎప్పుడు 24 గంటలు అరౌండ్ అసే ఉంటారు అనమాట. ఉండరు అనేది ఉండదు. ఆయన ఉన్న టైంలో కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే సి టూడ్ ఆయన ముంగట వెళ్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన లేపి అడుగుతారు అనమాట, ఇక్కడ ఎవరో పోయిర్రు,
ఇప్పుడు ఒక అమ్మాయి పోయింది చూసినావా అని చెప్పేసి, అది కూడా ఎవరిని అడుగుతాడో, ధ్యానం చేసిన బుద్ధుని అడుగుతాడు అది. అది బుద్ధుడు ఏమంటాడంటే ఆ ఎవరు పోయినట్టయితే చూసినా కానీ అది అమ్మాయి అబ్బాయి నాకు తెలియదు అంటాడు ఆయన. అంటే హీ బికమ్ సో క్లోజ్ టు ద సోల్ దట్ బాడీ ఆయన మైండ్లో డైల్యూట్ అయిపోయింది యాక్చువల్గా. ఫిజికల్ థింగ్స్ని చూడడం మానేసిండు ఆయన. ఇమాజిన్ ఫిజికల్, అంటే ఫిజికల్ థింగ్స్ని చూడడం మానేసిండంటే ఎంత డెప్త్కి ఆయన హీఈస్ అటాచ్ టు ద సోల్ అనేది ఇమాజిన్ చేయరాను. ఒక సోల్ వెళ్ళింది, లేకపోతే ఒక స్పిరిట్ వెళ్ళినట్టు, ఒక వైబ్రేషన్ వెళ్ళినట్టే కనబడ్డది ఆయనకి. అది కూడా ఒక బాధలో ఒక వైబ్రేషన్ మూవ్ అయినట్టు కనబడుతుంది, కానీ ఆయనకి ఆడమ్మ అనే కాన్సెప్ట్ అనేది మైండ్లో లేదు అసలు ఆయనకి. ఇప్పుడు బాగా కామంతో కొట్టుకునే వాడికే ఇవి ఈ క్వాలిటీస్ కనబడతాయి కదరా మనకి, బయట కూడా ఇమాజిన్ చేయను. ఇప్పుడు ఇమాజిన్ చేయి, మామూలుగా మన బయట మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కానీ మన చెల్లెని కానీ ఎవరైనా బయటకు పంపించాలంటే భయపడతామా లేదు? మనం చీకట్లో పంపించాలంటే భయపడతాం. ఎందుకు భయపడతాం? ఫస్ట్ థింగ్ ఎందుకు భయపడతామంటే బికాస్ షీ ఈజ్ ఏ గర్ల్. డెఫినెట్లీ ఎనీ బాయ్ హూ ఈజ్ అవుట్ సైడ్ హీ హ్యాస్ దిస్ రాంగ్ థాట్స్ అనమాట. ప్లెజర్ని, అంటే ఆ క్రేవింగ్స్ అనేటివి ఉంటాయి చాలా మందిలో. అవసరానికి వాళ్ళు డెఫినెట్గా హర్ట్ చేసైనా సరే కానీ దోచుకునే అలవాటు ఉంటుంది. ఇప్పుడు దొంగతనం అనేది అదే కదా, ఒక కాన్సెప్ట్లో దొంగతనమే తీసుకున్నాం అనుకో, మనం ఒక వస్తువు బయట పెట్టి మర్చిపోయి రాగలుగుతామా? డెఫినెట్గా పోతుంది అది. అందరి కళ్ళు దాని మీదనే ఉంటాయి. ఇప్పుడు ఒక ఐఫోన్ మర్చిపోయిన బస్ స్టాప్లో ఉంటుంది అంటావు, డెఫినెట్గా ఉండదు కదా. ఎంత మంచోడైనా సరే కానీ ఎత్తేస్తాడు. మనమే ఉన్నాం, మనకి ఫోన్ దొరికితే తీసుకుంటామో తీసుకోము, 100% తీసుకుంటారు. ఎందుకంటే మనది కాదనేది లేదు ప్రపంచంలో. దొరికిందంటే దొంగతనం చేసేయడమే. మంచోడు కూడా దొంగతనం చేస్తాడు, ఎందుకంటే వాడికి అంత స్పిరిచువల్ అవేర్నెస్ లేదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, స్పిరిచువల్ అవేర్నెస్ ఇంపార్టెంట్, ఆ కాన్షియస్నెస్ ఇంపార్టెంట్, కనెక్ట్ టు గాడ్ ఇంపార్టెంట్, కనెక్ట్ టు నేచర్ ఇంపార్టెంట్. అహింస అనేది ఎంత డెప్త్లోకి వీళ్ళకి డెవలప్ అయిపోతుంది అంటే వాళ్ళకి గర్ల్ బాయ్ అనే డిఫరెన్సెస్ కనబడాయి యాక్చువల్లీ. ఇప్పుడు ది గర్ల్ బాయ్ డిఫరెన్సెస్ కనబడాయినా కానీ వీళ్ళేమో మళ్ళీ ట్రాన్స్జెండర్ అనుకుంటారు వీళ్ళు. అంటే అంతే కదా. ఇప్పుడు ఈవెన్ నాకు తెలియదు యాక్చువల్గా, అర్ధనారీశ్వరుడు అంటారు కదా శివుడిని. కానీ యాక్చువల్గా దాని మీనింగ్ అదే, ట్రాన్స్జెండర్ అయినా హీఈస్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనమాట. కానీ ఫిజికల్ ఫామ్లో ట్రాన్స్జెండర్ ఇస్ డిఫరెంట్, స్పిరిచువల్ ఫామ్లో ట్రాన్స్జెండర్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ అనమాట. ఆయన ఎనర్జీ రెండు ఒకటే కదరా. అవునుగా. ఆయనకైతే రెండు ఒకటే కదా. హయ్యర్ కాన్షియస్నెస్కి వెళ్ళిన తర్వాత మేల్ ఫీమేల్ అనేది ఉండదు నీకు. రిప్రొడక్షన్ కాన్సెప్ట్ అనేది ఉండదు యాక్చువల్గా. అవును, కరెక్టే. అట్లయితే మన దాంట్లో జనరల్గా ఏమవుతుంది అంటారా, ఇప్పుడు ఒకవేళ నిజంగా రిప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్, హయ్యర్ కాన్షియస్నెస్ ఇంపార్టెంట్ అని అంటే, ఓకే ఇప్పుడు బుద్ధుడు చాలా పవర్ఫుల్ కదరా. ఇప్పుడు కొందరు బాబాజీలు ఉంటారు, ఇప్పుడు నిత్యానంద ఉన్నాడు, అట్లాంటి బాబాజీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్ అంటారు అనమాట. ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళ చెమట కూడా చాలా అసలు వేస్ట్ కానియొద్దు అంట, వాళ్ళ చెమట వేస్ట్ కానియొద్దు. ఓకే, వాళ్ళు పాదం పెడితే కూడా పాదం కూడా వేస్ట్ కానియొద్దు అని చెప్తారు. అందుకే వాళ్ళు పాదం ఒక ఏమంటారు, ఏదో మూవీలో కూడా చూపించారు. ఆ పాదం అయినా ఏదో కలర్లో పెట్టేసి ఒక పేపర్ మీద వేస్తే ఆ పేపర్ని ₹1,00,000 అమ్ముకుంటారు వాళ్ళు. మూవీలో చూపిస్తారు అనమాట. కొన్ని కొన్ని దాంట్లో అమ్మ అని ఎవరో ఉన్నారనమాట. వాళ్ళు స్నానం చేస్తే ఆ స్నానం చేసిన నీళ్ళు ఉంటాయి కదా, వీళ్ళన్నీ అవి గిన్నెలలో పట్టుకొని అమ్ముకుంటారు అనమాట ఆ నీళ్ళు. మురికి మురికి అనేది ఉండదంట వాళ్ళ దాంట్లో, ఎవ్రీథింగ్ ఈజ్ పవర్ఫుల్ అంట వాళ్ళ దాంట్లో. అండ్ కొన్ని రిలీజన్లో ఇది కూడా ఉంది కదా, ఉమ్మడం అనేది కూడా వాళ్ళ దాంట్లో చాలా పవిత్రంగా చూస్తారు వాళ్ళు. అంటే స్లోగా స్లోగా ఫిజికల్ ఫామ్కి ఆ స్పిరిచువల్ కంటెంట్ తీసుకొచ్చి పెడితే ఇంత గలీజ్ అయిపోతుంది అనమాట. వాళ్ళు వాళ్ళు ఉంచిన వాళ్ళు ఆ చెమట, ఆ గజ్జి,
అన్ని తీసుకెళ్ళి ప్రజలకు నోట్లోనే పెడతాడు డైరెక్ట్, నీళ్ళు మీద చల్లడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఫిజికల్ ఫామ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే ఇమాజిన్ చే ఫిజికల్ ఫామ్కి వాళ్ళు ఆ లెవెల్ ఇస్తే, ఇప్పుడు నిత్యానంద లైఫ్లో కూడా చాలా స్కామ్లు జరిగినాయి కదా. వాళ్ళు ఏమంటారు, ఆయన ఏమంటాడంటే, ఆయన యొక్క ఎవ్రీ స్పర్మ్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి హీ కీప్స్ ఆన్ ఎంజాయింగ్ ఉమెన్ అనమాట. బికాజ్ ఆయన యొక్క ఆయన హీస్ పవర్ఫుల్ కాబట్టి హీ షుడ్ లివ్ ఎవ్రీవేర్ కదా. నీకు అర్థమైందా? అంతే, వాళ్ళ పని అదే ఉంటుంది అన్నట్టు ఇక. అయితే నిజంగానే ఇప్పుడు ఒకవేళ గౌతమ్ బుద్ధుడు ఈజ్ రియల్లీ పవర్ఫుల్ పర్సనాలిటీ అయితే, ఆయన మహాజ్ఞాని మహాదేవుడు అయితే, ఆయన కూడా సంసారాన్ని కంటిన్యూ చేసేది ఉండే కదరా. ఆయన వంశాన్ని కంటిన్యూ చేసి ఆయన పవర్ అంతా స్ప్రెడ్ అయ్యేది కదా. అయ్యేదా కదా. కానీ ఇక్కడ లాజిక్ ఏంటిదంటే, యూ కెనాట్, ఆయన స్వయంగా అంటాడనమాట, నా పక్క కూర్చున్నవాడు కూడా ఆడు సెల్ఫ్ రియలైజేషనే కావాలి కానీ నేను కూర్చుని ఆయన రియలైజ్ చేపించే స్కోపే లేదు నేచర్లో అంటాడనమాట. అర్థమైందా? ఆయన ఏమంటాడంటే, ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ని డైరెక్ట్గా నీకు ఇయ్యలేడు అనమాట. నువ్వు సెల్ఫ్గా రియలైజ్ అవ్వాల్సిందే. నేను ఓన్లీ నీకు దారి చూపించగలుగుతా కానీ నువ్వే నడవాలి. నేను ఇప్పుడు నేను మంత్రించి నీళ్ళు చల్లిస్తాను, నీకు మోక్షం వచ్చేస్తుంది. ఓకే, ఇక నువ్వు నా వెంబడి తిరుగు, నా వెంబడే ఉండు, నీకు విత్ ఇన్ 1 వీక్లో నీకు స్వర్గం ఇప్పిస్తా. లే నేను మంత్రించి నీళ్ళు ఇస్తాను, లైఫ్ చేంజ్ అయిపోతుంది, నీ పాపాలని నేను అడిగేస్తే, వాళ్ళ నైట్ సబ్బు తీసుకొచ్చిన నేను, ఈ స్పెషల్ సబ్బు ఇది వాడుకున్నా అంటే పాపాలని కడిగేస్తా నేను. ఆ? నేను నీ కోసం చచ్చిపోతా, నేను చచ్చిపోయినా అంటే నీ లైఫ్ అంతా సెట్, నా పేరు తలుచుకుంటే చాలు, నువ్వు బతికేసా. అసలు ఆయన అది కూడా అనలేదు, నా పేరు తలుచుకో, నన్ను గుర్తుపెట్టుకో, నేను చెప్పింది అన్ని చెయ్యను అని ఏమనలేదు. నాకు మోక్షం కలిగింది, ఐ గాట్ ఎన్లైటెండ్, ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఆల్ ద సఫరింగ్స్. నువ్వు కూడా నీ సఫరింగ్ నుంచి బయటికి రావచ్చు, అది నువ్వు కష్టపడితే బయటికి రావచ్చు. మేబీ ఈ లైఫ్ కావచ్చు, నెక్స్ట్ లైఫ్ కావచ్చు, ఎందుకంటే మన దాంట్లో లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఉంది కదా. ఇప్పుడు క్రిస్టియానిటీ అట్లాంటిది లేదు, ఆప్షనల్, ఇదే లాస్ట్ లైఫ్ అనేది, అంతే. సింగిల్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. నాకు ఈ విషయంలో మాత్రం క్రిస్టియన్స్ చాలా పాపం అనిపిస్తారు. పాపం వాళ్ళకి ఒకటే లైఫ్ ఉంది, మనకన్నా లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఉంది, మనం మళ్ళీ రావచ్చు ఇక్కడికి. మళ్ళీ రావచ్చు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా మన సొసైటీని, మన నేచర్ని కాపాడుకోవాలి. వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాళ్ళు గబ్బులు అయిపోయి వదిలిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఆ? వాళ్ళకి ఇదే లాస్ట్ లైఫ్ కదరా. నీ వాయిస్ క్లియర్గా లేదురా. వాళ్ళకి అసలు టైం లేదు బ్రో, చాలా కష్టం, మనకు చాలా టైం ఉంది కానీ వాళ్ళకి అసలు టైం లేదు. అయితే ఇమాజిన్ చే బ్రో, ఒకవేళ ఒక ఒక ఎన్లైటెడ్ మాస్టర్ కెనాట్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అంటే, వాళ్ళ లవ్ ఎంత ప్యూర్గా ఉంటుందిరా. అల్టిమేట్ ఉంటుంది కదా. అలాంటి ప్యూర్ లవ్ ఉన్నవాళ్ళు ఒక జీవిని చంపుకొని తినొచ్చు, నీకోసమే పుట్టింది అది అని అంటే ఎంత చీప్గా ఉంటుంది కదా అది. వాళ్ళు అసలు క్లియర్గా చెప్తారు, ఏం చెప్తారంటే, ఈ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ స్పెషల్, నా రూపంలో నేను మిమ్మల్ని పుట్టించిన అని అన్నాడంట దేవుడు. అరే, దేవుడు ఏ రూపంలో ఉంటారనేది ఎవరికి తెలియదురా. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఎవ్రీ అసలు నాకు తెలిసి, ఇప్పుడు మన దాంట్లో పాట ఉంటుందిరా, అసలు ఇంత బ్యూటిఫుల్ సాంగ్ తెలుసా, రాయినైనా కాకపోతేనే రామపాదము సోకదా అనే సాంగ్ ఉంటుంది ఎన్నో. అంటే కానీ నేను రాయి కాలేకపోయినానే, కనీసం రామపాదం సోకేది నాకు, ఒక ఆకునైనా కాకపోతే శివ పూజానికి ఉపయోగపడుతుండే నేను అని, మనము అంత ప్యూర్ ఫామ్లో దేవుడికి ఎంత దగ్గర, ఏ రూపంలో ఆయనకి దగ్గర అవ్వాలని ట్రై చేస్తుంటాం మనం. ఎందుకంటే అన్ని రూపాలలో ఆయననే ఉన్నాడు కదా. అది ఎంత ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. అసలు హిందూ పోయట్రీ, అసలు మన తెలుగు దాంట్లో కూడా ఎంత సాహిత్యం ఉందంటే, అసలు ఎంత చదివినా ఎంత తను తీరదు అసలు. నిజంగా వీఆర్ సో లక్కీ టు బార్న్ యాజ్ ఏ హిందూ, అది కూడా తెలుగు దాంట్లో పుట్టడం అనేది చాలా అదృష్టం చేసుకున్నాం మనం. చాలా అంటే చాలా అదృష్టం. అవును.
హ్మ్. హ్మ్. అహా! లేదు బాబు. అట్లాంటిదేం లేదు. అంత అంత డౌట్ పడాల్సింది ఏం లేదనమాట. ఎందుకంటే అస్సలు లేదు. ప్రాపర్‌గా వాళ్ళు బుక్స్ చదివి చెప్తున్నారు. ఆ బుక్స్‌లలో క్లియర్‌గా మెన్షన్ చేసి కూడా ఉంది. నేను అందుకే వాళ్ళ స్క్రిప్చర్స్‌ని ఫాలో అవుతున్నా. డీటెయిల్డ్‌గా ఫాలో అవుతున్నా. ఇట్లా అని కాదు. ఒక్కరితోని కాదు నేను అడిగింది ఇప్పటికి. ఇది ఆల్మోస్ట్ చాలా మందిని అడిగిన అండ్ రీసెంట్‌గా ఒక వీడియో కూడా వచ్చింది. దాంట్లో వర్స్ బై వర్స్ లలిత్ కుమార్ కూడా చదివి అడిగారు క్లియర్‌గా. అండ్ ఆపోజిట్ పర్సన్ పాల్ అనే పర్సన్ కూడా ఆయన క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. బైబుల్ ఎన్కరేజెస్ ఆనర్ కిల్లింగ్ అంటారు దాంట్లో. బైబుల్ ఎన్కరేజెస్ కిల్లింగ్ ఇన్నోసెంట్ యానిమల్స్ బికాజ్ యానిమల్స్ ఆర్ ఓన్లీ ఫర్ యూ ఓన్లీ. యానిమల్స్ నీకు తినడానికి మాత్రమే ఉన్నాయి. అవి నువ్వు హింస దాన్ని చంపుకొని తినొచ్చు నువ్వు. అయితే దానికి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఇస్తున్నారంటే మనము గాలి పీల్చుకుంటున్నాము, క్రిములు చనిపోతున్నాయి, ఆకులలో కూడా ప్రాణం ఉంటుంది, ఆ, ప్రతి జీవుల ప్రాణం ఉంటుంది కదా. ప్రాణం ఉన్నప్పుడు మరి దేని చంపుకోకూడదు కదా. కానీ దేవుడు మనకి పర్మిషన్ ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్ దెన్ దెర్ ఈస్ గాడ్స్ విల్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో ద గాడ్స్ విల్ అనమాట. ఆయన కొన్ని నియమాలు ఇచ్చిండు, అవి నువ్వు ఫాలో కావాలి. ఒకవేళ దేవుని నమ్మితే దేవుడు చెప్పిన పనులు కూడా చేయాలి కదా. నీకు నచ్చినట్టు ఎట్లా బతుకుతావు, నువ్వు ఆయన చెప్పినట్టు వినాలి కదా నువ్వు. ఓకే, అక్కడ వరకు బాగానే అనిపించింది నాకు కూడా. అవును, దేవుడిని నమ్ముతున్నా, దేవుడు ఏం చెప్పినట్టు నువ్వు దేన్నైనా యానిమల్ చంపుకొని తినొచ్చు అని చెప్పిండంట. మరి ఇక్కడే ఆయన కాంట్రడిక్షన్ ఉంది. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అన్ని సమదృష్టితో చూస్తాడు, దేవుడికి అందరు సమానమే, దేవుడు ఈజ్ లైక్ ఆ సృష్టిలో మొత్తం ఆయననే ఇమిడి ఉన్నాడు, ఈ సృష్టిని మొత్తం ఆయననే సృష్టించిండు అనే కాన్సెప్ట్ మాట్లాడుతున్నప్పుడు సడన్ గా హిమ్స్ అనే వర్డ్ వీళ్ళకి అక్కడ ఫస్ట్ చాప్టర్లోనే ఉంది. మళ్ళీ ఇది బుక్ మొత్తం చదవాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ చాప్టరే కామెడీ ఉంటుంది అనమాట. నీకు అసలు లేదు, ఇక స్కోపే లేదు. ఇంకేముంది చెప్పు, నీకు అసలు ఏం స్కోప్ లేదు అసలు. ఒకటి ఇదిరా. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే అహింస అనే విషయాన్ని మన హిందువులు మనం మనం హిందూయిజంలో ఏమైందంటే సనాతన ధర్మంలో కూడా అహింస అనేది చాలా వాల్యుబుల్ అనమాట. కానీ స్లోగా అది కనుమరుగైపోయింది. ఇప్పుడు పీపుల్ హ్యావ్ బికమ్ సో మచ్ యూస్ టు అదర్ ఫారెన్ కల్చర్కి అలవాటు పడిపోయి నాన్ వెజ్కి అలవాటు పడిపోతున్నారు. కానీ ఆ, ఇదే లాజిక్ వాడుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు చెట్లలో కూడా ప్రాణం ఉంటది కదా అంటున్నారు కామన్ సెన్స్ తో. యాక్చువల్గా చెట్లలో ప్రాణం ఉండే చెట్లను కూడా తినడం తప్పే. కానీ మనం ఏం చేస్తున్నామంటే అట్లీస్ట్ యానిమల్స్లలో ఎట్లుంటుంది అంటారా, యానిమల్స్లలో ఇది అట్లీస్ట్ యాక్చువల్గా మనం ఈ డైరెక్షన్లో మాట్లాడదు, బట్ స్టిల్ వీఆర్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్విన్స్ యూ అది తప్ప యాక్చువల్గా. కానీ బట్ స్టిల్ ఒకటి ఏంటంటే ఒక తల్లి ప్రేమ అవసరమే కదరా పిల్లలకి. తల్లిని పిల్లల్ని దూరం చేయడం తప్పే కదా. ఒక చెట్టు అయితే నువ్వు కొమ్మ తెమ్మితే ఇంకో కొమ్మ పెరుగుతుంది కదరా. ఓ పండు తెమ్మితే ఇంకో పండు పెరుగుతుంది కదరా. కానీ పిల్లల్ని, ఒక కోడి పిల్లల్ని తల్లి దగ్గర నుంచి దూరం చేయడం ఎంత మహాపాపం అది. అది దాన్ని దూరం చేసి దాని అంతా ఒక గదిలో పెట్టేసి దాన్ని తొక్కి నరికి చంపేస్తూ ఉంటారు. బతుకుండగానే కాల్ చేస్తుంటారు. అది మిషన్లలో పెట్టి నడిపిస్తూ ఉంటారు. ఇదంతా బైబిల్లో రాసి ఉందంటారు ఇందులో. బైబిల్ ఇది ఎంకరేజింగ్ టు కిల్. ఇంకొకటి చాలా కేసెస్లో ఏమైతే తెలుసా, యానిమల్స్ ని కట్ చేస్తుంటారు కదా, అవి బతికే ఉంటాయి, చచ్చిపోవు, అవి సరిగా కట్టు కావు కదా మెడలు. అది సగమే కట్ అయితే అట్లనే తీసుకెళ్ళి ఇప్పుడు వీళ్ళు కుకింగ్ ఎట్లా చేస్తుంటారు అనుకున్నావు. అది మొత్తం చచ్చిపోయినాక దాన్ని నిజంగా దాని పెయిన్ లేకుండా పెయిన్లెస్ డెత్ ఏమి ఇయ్యరు వీళ్ళు. ఇంకా బాబు అసలు బాబు వేడి వేడి నీళ్లు పోసి ఆవులను కూడా తోలు పీకుతున్నారంట, ఇది తెలుసా. ఎందుకంటే బ్రతుకున్న జీవిని డైరెక్ట్ కుక్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుందంట. ఇది కొత్త కాన్సెప్ట్స్ వచ్చినాయి. అంటే ఒక పెయిన్ఫుల్ గా ఉన్న యానిమల్ అది ఎండ్ ఆఫ్ ద డే వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తో ఉంటుందో చెప్పు. బ్రో ఇప్పుడు నువ్వు ఉన్నావు బ్రో, నువ్వు సడన్ గా మంచి హ్యాపీ మూడ్ వచ్చింది అనుకో, నీ బాడీ అంతా పులకరిస్తుందా పులకరించదా. అంటే బేసికలీ మన ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ స్టార్ట్స్ ఫీలింగ్ హ్యాపీ కదా. వీళ్ళు ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ అది యానిమల్ ది హేట్రెడ్, పెయిన్, ఫియర్ తో ఉన్నప్పుడు దాన్ని నువ్వు కన్జ్యూమ్ చేసుకుంటే ఆ ఫియర్ హేట్రెడ్ నీలో కూడా వస్తుంది కదా బ్రో. అట్లాంటి వచ్చినప్పుడు ఎంత సఫరింగ్ ఉంటుంది బ్రో మన హెల్త్ లో.
ఎంత డేంజర్ కదా, తప్పు కదా, అసలు క్లియర్గా అర్థమైంది ఇవన్నీ బైబిల్ ఎంకరేజ్ చేస్తుంది అన్న దగ్గరనే ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ అనమాట. అండ్ వాళ్ళ దాంట్లో చాలా అంటే నువ్వు కొన్ని పాయింట్స్ నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు. నువ్వు ఏమంటున్నావు అంటే మేబీ జీసస్ చెప్పిన విషయాలు వేరేమో, వీళ్ళు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని దీన్ని వేరే విధంగా నడిపిస్తున్నారేమో అంటే దాంట్లో నువ్వు చెప్పిన దాంట్లో ట్రూత్ ఉండొచ్చు. ఐ ఆల్సో యాక్సెప్ట్. జీసస్ ఆయన లైఫ్ లో ఉన్నప్పుడు కూడా జీసస్ చాలా సార్లు మీట్ కన్జ్యూమ్ చేసిండంట, ఫిష్ తినేవాడంట. ఆయనను పిలిచి పెట్టేవాళ్ళు కదా ఆయనకి వైన్, ఫిష్ ఇచ్చేవాళ్ళు అంట ఆయనకి. వైన్ కూడా తాగేవాడంట. అందుకే వాళ్ళది అంటే వైన్ అనేది కామన్ కన్సంప్షన్ అలాగే. ఓకే, వైన్ అంటే వెజిటేరియన్ అనుకుందాం కానీ బట్ ఇది యానిమల్ కిల్లింగ్ ఏందిరా, యానిమల్ సాక్రిఫైసెస్ ఉంటాయి వీళ్ళ దాంట్లో. అసలు నిజమే కదా. ఈవెన్ మన ఏమంటారు దాన్ని, గణపతి యొక్క వాహనం ఏందిరా, మూషికం కదా, ఎలుక. అసలు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ కదా బ్రో, ఇవన్నీ వింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్గా. పురాణాలు చాలా పురాణాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బాబు, అసలు పురాణాల్లో ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది అసలు. యాక్చువల్ ఈవెన్ రాముడు అడవిలో తిరిగేటప్పుడు అన్ని యానిమల్స్ ఆయనకి దోహదపడేవంట. ఇంత యానిమల్స్ ఇంత ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఈవెన్ రమణ మహర్షి గారు ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎన్నో యానిమల్స్ ఆయనని కలవడానికి వచ్చేటి అసలు. అసలు యానిమల్స్ ఆయనకున్న రిలేషన్షిప్ ఎక్స్ట్రాడినరీ. గోమాత అయితే రెగ్యులర్గా వచ్చి ఆయన చూసేదాకా తినేది కాదంట, భోజనం చేసేది కాదంట. ఆయన దగ్గర ఆయనకి కుక్కలు అంటే చాలా ఇష్టం రమణ మహర్షి గారికి. చాలా స్టోరీస్ కూడా ఉన్నాయి. ఒక అమ్మాయికి ఆకలి అవుతుంటే ఆయన అంటాడనమాట, నాకు కొంచెం ఆకలి అవుతుంది, నాకు ఫుడ్ రెడీ చేయండి అని చెప్పేసి. ఆయన ఫుడ్ తీసుకొచ్చి ఇస్తే తను కష్టపడి చేసుకొని ఇస్తే, సాయిబాబా స్టోరీలో కూడా ఉంది, ఇస్తే ఆయన తీసుకొచ్చి ఆ కుక్కకి తినిపిస్తుంటాడు అనమాట. తినిపిస్తుంటే ఆ భక్తురాలు చాలా బాధపడుతుంది, మీరు ఏంది నేను మీకోసం తీసుకొస్తే నువ్వు దాన్ని పెడుతుంటే, దాంట్లో కూడా నేనే ఉన్నా కదా నీకు కనబడతలేదని అడుగుతాడు అనమాట. అంటే ఒక యానిమల్‌లో గూడా నేనున్నా, నేనే అఫ్‌కోర్స్ ఎవ్రీ‌వేర్ నేనే ఉంటా గదా! సాయిబాబా స్టోరీస్ కొన్ని బావుంటాయిరా. ఒక ఆయన వచ్చి ఇట్లనే అడుగుతాడనమాట. విన్నట్టున్నావు కదా స్టోరీ నువ్వు. ఎంత బ్యూటిఫుల్ స్టోరీ గదా! ప్లీజ్ స్వామి మా ఇంటికి రండి. మీకు నేను ఇన్వైట్ చేస్తున్నా అంటే, వస్తా రేపు ఖచ్చితంగా వస్తా అంటే ఆయన రాడు. ఎవరో వచ్చిపోతారు. బెగ్గర్ వస్తే బెగ్గర్‌ని ఎలగొడతాడు. తర్వాత డాగ్ వస్తది. డాగ్‌ని ఎలగొడతాడు. ఆయన అంటాడు, నేను 2, 3 సార్లు వచ్చినా గాని నువ్వు గుర్తుపట్టలేదు, నేను ఏం చేయమని. ఆయన కొట్టి కూడా పంపిస్తే లాస్ట్‌కి ఒక పర్సన్‌ని తిరిగి ఈయన స్వామి దగ్గరికి వస్తే సాయిబాబాకి దెబ్బ తగిలి ఉంటదనమాట. నువ్వే అసలు సో బ్రో, ఇప్పుడు ఇది ఒక విషయం బ్రో. ఇప్పుడు రీసెంట్‌గా మన మిస్టర్ ఎవరు, ఈ మరుగుదొడ్డి ఉన్నాడు కదా! ఓకే. మరుగుదొడ్డి ఏమన్నాడంటే, నీకు చెప్పినట్టున్నా ఆల్రెడీ. మరుగుదొడ్డి ఏమన్నాడు, మన భగవద్గీతలో వ్యభిచారం అనేది ఉందా లేదా అని అడిగిండు. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు లైఫ్ స్టోరీనే ఇంటే ఆయనకి గర్ల్ బాయ్ కి డిఫరెన్స్ ఏం తెలుస్తలేదు. రైట్, హీ సో క్లోజ్ టు ద సోల్, దట్ స్పిరిట్, దట్ వైబ్రేషన్, దట్ హీ కెనాట్ డిఫరెన్షియేట్ బాయ్ అండ్ గర్ల్ అనమాట. రైట్. ఆయనకు అసలు కామము అనేది కాన్సెప్టే ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది ఆయన లైఫ్ లో అది. అంతే కదా ఇప్పుడు. అఫ్ కోర్స్ అలా బాడీ ఎంత వైబ్రేషన్స్ కి హయ్యర్ వైబ్రేషన్ లో ఇది అవుతుంటది అంటే, బాడీ బికమ్ జస్ట్ ఏమంటారు సర్వైవల్ టూర్ లాగా వాడుకుంటారు అంతే. దీన్ని అనుభవించడానికి వాడరు వాళ్ళు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా హయ్యర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంత హయ్యెస్ట్ లెవెల్ ఎక్స్పీరియన్సెస్ లో ఉన్న పర్సనాలిటీ ఎవరంటే శ్రీకృష్ణుడు అనమాట.
ఆ! సో, ఆయన హి వాస్ సో క్లోజ్ టు ఎవ్రీబడీ. ఆయన ఎనర్జీ ఎంత ఉండేదంటే, ఆయన లవ్ ఎంత ఉండేదంటే, నాకు 1600 మంది గోపికలకు గూడా హి కుడ్ హావ్ గివ్ గేవ్ హిస్ లవ్ అనమాట. లవ్, ఎఫెక్షన్, అది అనురాగం, ప్రేమ ఎన్ని ఉంటాయని అసలు వర్డ్స్‌కి లిమిట్ ఉందారా అసలు? అంత పవర్‌ఫుల్ పర్సనాలిటీ. ఆయనకి దగ్గరైనారంటే వీళ్ళందరూ వీళ్ళెంత పుణ్యం చేసుకుంటే అట్లాంటి ఏమంటారు, అట్లాంటి పవర్‌ఫుల్ పర్సనాలిటీకి దగ్గర అవ్వగలుగుతారు. అవునా కదా? అసలు అంటే వీళ్ళకసలు అదొక్కటే తెలుసు అనుకుంటారా? తినాలే, పోవాలే తప్ప 2 ఇంకోటి తెలవదు ఈళ్ళకి. ఆ! వీళ్ళకి కిచెను, టాయిలెట్ ఒకటే దగ్గర ఉంటదేమో. ఇది కాంగానే అది, అది కాంగానే ఇదే ఉంటదేమో. మధ్యలో ఇంకేం ఉండదేమో వాళ్ళకి. ఈళ్ళు ఈళ్ళేమో ఏమంటారు, టాయిలెట్‌లో వండుకుంటారు. కిచెన్‌లో ఎరుగుతారేమో ఈళ్ళు గలీజ్‌గాళ్ళు. ఆ! అరే ఉందిరా, లైఫ్‌ని అర్థం చేసుకోవడం అంత ఈజీ విషయం కాదు. నాకు తెలిసి మరుగుదొడ్డి గాడు అందుకే లలిత్ కుమార్ గారు చాలా నీట్‌గా మంచిగా పేరు పెట్టిండు అసలు. పవర్‌ఫుల్ పర్సనాలిటీ, యాక్చువల్ మంచి అవార్డ్ ఇవ్వచ్చు మరుగుదొడ్డి అని చెప్పేసి. నిజంగా ఆడు మరుగుదొడ్డేరా, కంపు వాసన ఆడి దగ్గర. ఆ నోరు ఇప్పితేనే వాసన వస్తది అసలు. నిజంగా చెట్టు కట్టేయాలిరా. ఏ అసలు వస్తాడు, వర్స్ట్ అంటే వర్స్ట్ క్రియేచర్ ఆఫ్ ద క్రియేచర్ అసలు. హ్మ్. ఓకే. ఓకే. తెలుస్తది. ఖచ్చితంగా తెలుస్తది నిజంగా ఈళ్ళకి. టైం వస్తదిరా. అయ్యో! హ్మ్. 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 నాకు తెలిసి హైలైట్ ఉంటదేమో నాకు తెలిసి అసలు. ఎట్లా అంటే ఇప్పుడు ఒకటి అదిరా, ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి బుర్రలే. అహా! ఇప్పుడు ఒక ఒక బుక్ ఒక మనిషిని ఇంత డైవర్ట్ చేయగలుగుతది. ఒక బుక్ ఒక మనిషిని ఇంత మూర్ఖంగా తయారు చేయగలుగుతది అంటే అది ఆశ్చర్యం వేస్తుంది. ఆ బుక్ రాసినవాడు ఎలా రాసిండో, దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో గుడ్డిగా. మళ్ళా వాళ్ళలో ఎంతో ప్రేమ, ఆప్యాయత ఉంటది తెలుసా అసలు. దే బిలీవ్ దట్ అసలు దేవుడు పోతారు, ప్రేయర్ చేసుకుంటారు మంచిగా దేవుడి గుడిలో వెళ్ళేసి. ఓకే. ప్రాపర్‌గా ప్రేయర్ చేసుకుంటారు. గాడ్ అసలు కష్టాలన్నీ నువ్వే దూరం చేయాలని కన్నీళ్ళు మామూలుగా పెట్టుకోరు. మొత్తం పాపాలను తొలగించేసి అంటారు. బయట చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని ఇంటికెళ్ళి చికెన్ తినేస్తారు. అది సీ నేను అదే అన్నా. ఇప్పుడు మన ఆఫీస్‌లో కూడా చాలా మంది ఏమంటారంటే, మీరు నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అది తప్పు అని, అట్లీస్ట్ తప్పు అని అనే అన్నా తినుండరా భయ్యా అని అంటున్నా నేను వాళ్ళని. అరే నువ్వు చేస్తుంది తప్పు అని కనీసం అనుకో నువ్వు. తర్వాత దాని నుంచి బయటికి రావడం అనేది తర్వాత విషయం. స్లోగా వస్తావు. నేను దొంగతనం చేస్తున్నా అని చెప్పేసి నువ్వు ఒప్పుకోలేదు అనుకో, నువ్వు దొంగతనం ఎప్పుడు మానేయలేవు కదా. అసలు తప్పే కాదు, అందరు చేస్తున్నారు కదా, నేను చేసే తప్పు ఎట్లయితుంది అని కొందరు అనుకుంటారు. అసలు తప్పు కాని విషయాన్ని నువ్వు తప్పని ఎట్లా అంటావు? ఇది తప్పు అయితే అది కూడా తప్పు కదా అని చెప్పేసి మాట్లాడడం అనేది అది ఫూలిష్నెస్ కిందకే వస్తుంది. ఇప్పుడు స్లోగా ఎవాల్వ్ అవుతాం ఎవరైనా సరే. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనం ఎన్ని క్రిముల్ని చంపినవరా, చీమలతో ఎంత భయంకరంగా ఆడుకున్నాం, గుర్తుందా నీకు? చీమలు కనబడితే మనం కుక్కల్ని కూడా భయంకరంగా కొట్టేటోళ్ళం రాళ్ళు తీసుకొని. మనకు చెప్పలేదు, భయపడి కొట్టేటోళ్ళం. పెద్దగైన తర్వాత మానేసినాం మనం, ఎందుకంటే భయం పోయింది మనకి.
ఫియర్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ స్లేవరీని ఎంకరేజ్ చేస్తారు. ఎక్కడ ఎక్కడ ఆయన ఏమన్నా తెలుసా అసలు పాల్ మన రీసెంట్గా లలిత్ కుమార్ డిస్కషన్లో అసలు కోళ్ళు మేకలు బ్రతికున్నాయి ఎందుకంటే మేము తింటున్నాం కాబట్టి బ్రతికున్నాయి అంట. ఆహా, ఒకవేళ ఆయన తింటలేరు అనుకో, ఎవరు అందరు భూమి మీద మేకలు కోళ్ళు తినడం మానేస్తే అవి చచ్చిపోతాయి కదా, అంతరించిపోతాయి కదా అవి అంటున్నాడు. ఇప్పుడు నువ్వు పుల్లలని తింటున్నావు, నువ్వు తింటలేవు అందుకే అంతరించిపోయినాయి అవి. అది నువ్వు తింటున్నావు అనుకో, దాన్ని ఫార్మింగ్ చేస్తావు కదా. అసలు లాజిక్ చూడు, అది బుక్, అది కూడా చేతిలో బైబిల్ పట్టుకొని చెప్తున్నాడు వాడు. నల్లట్టు బుక్ పట్టుకొని వాడు ఏమంటుండంటే బికాజ్ అవి ఈ రోజు కూడా కోళ్ళు ఉన్నాయంటే, కోళ్ళు ఎట్లున్నాయి, హెల్దీగా ఉన్నాయి కదరా. కోళ్ళు మామూలుగా ఉన్నాయి అసలు, దానికి కూర్చుంటే లెవ్వనికి రాదు కోడికి. మేకలేమో భయంకరంగా టార్చర్లు భరిస్తున్నాయి, కొట్టినట్టే కొడతా ఉంటారు దాన్ని. ఆ? తల్లి ముంగటిని పిల్లల్ని చంపుతుంటారు, రక్తపాతం కనబడుతుంటది ఎదురుగా. అండ్ యు ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ స్టిల్ అలైవ్ బికాస్ వీఆర్ ఓన్లీ ఎన్కరేజింగ్ దెమ్ టు లివ్ కదా. అంటే ఒక స్లేవరీని ఎంకరేజ్ చేసుకుంటా, టార్చర్ పెట్టుకుంటా, చంపుకుంటా, పీక్కుంటా, తినుకుంటా, చేతులకు నల్లట్టు బుక్ పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు తెలివి ఉందనుకుంటావా లేదనుకుంటారా? ఆహా, అది హైలీ ఇగ్నోరెంట్ పీపుల్ అనమాట వీళ్ళు. వీళ్ళకి ఈ సెన్స్ అనేది అసలు రాదు, అది రానిచ్చుకోరు కూడా వాళ్ళు. ఇంకోటి దే ఫీల్ నైస్. ఇప్పుడు ఈ డిస్కషన్ అయిపోయినాక అందరు చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తింటారు బికాస్ బుక్లో రాసి ఉంది కదా. ఎక్కడ దేవుడు బాధ, ఇప్పుడు ఆయన తినకుండా దేవుడు బాధపడతారు అనుకుంటారు వీళ్ళు. వీళ్ళది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. సాక్రిఫైసింగ్ అంటే మన దాంట్లో సాక్రిఫైసింగ్ అంటే 100% వెళ్ళాడు. నేను ఆల్వేస్ తింటాను, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాను కదా, ఆడ కూడా అది దొరుకుతుంది అంటే. వీళ్ళదంతా స్వర్గం అంటే ఇది కాదనుకుంటారు. యాక్చువల్ మనం స్వర్గంలోనే ఉన్నాం. దిస్ ఈజ్ హెవెన్ అండ్ వీఆర్ మేకింగ్ అవర్ హెవెన్ హెల్. అసలు అరే నీకు యూ కుడ్ ఎక్స్పీరియన్స్ సో మచ్ ఇన్ అండ్ అరౌండ్ నేచర్. నేచర్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్. దేవుడు ఏది క్రియేట్ చేసినా స్వర్గమే కదరా, కామన్ సెన్స్ కదరా అది. ఇప్పుడు దేవుడు సృష్టించిండు అంటుండే, దాని అర్థం దేవుడు ఇది నరకం సృష్టించిండు, ఈ నరకం నుంచి బయటికి రావడానికి దేవుడు నీకు బుక్ ఇచ్చిండు, ఆ నల్ల బుక్ చదివితే నువ్వు స్వర్గానికి పోతావు అనేది ఇంకా సెన్స్లెస్ కదా అసలు అది. అరే దేవుడు సృష్టించిండు అనగానే దేవుడు ఇచ్చింది ఏదైనా స్వర్గమే. ఆయన టచ్ ఉన్నది, ఆయన లేని చోట లేదు అంటే దిస్ ఎవ్రీథింగ్ ఇస్ హెవెన్ అరౌండ్ యూ. అండ్ యూ షుడ్ రియలైజ్ అండ్ అండర్స్టాండ్ అండ్ యూ హ్యావ్ టు సరెండర్ టు హిమ్ and surrender in such a way that you should not hurt yourself, you should not hurt others, and you should try to respect everything whatever he has given. ఇది బ్యూటీ. ఇది కాకుండా నువ్వు ఆయననే నమ్మాలి, ఆయన పేరునే పలకరించాలి. నువ్వు యెహోవా యేసు అనకుండా వేరే ఏ పేరు పలికినా నువ్వు నరకానికి పోతావు అనేది మరి అదే ప్రాబ్లమ్ రా. బుక్ లో అలా ఉందంటరా బాబు. నాకు తెలిసి అది వర్స్ట్ బుక్ ఆఫ్ ఎట్ ఆల్ అనిపిస్తుంది నాకు మొన్నటి వరకు కొంచెం రెస్పెక్ట్ ఉండే కానీ ఇప్పుడు అసలు ఆ బుక్ లోనే అలా రాసి ఉంది అంటే అది ఇంకా ఫూలిష్నెస్ అనిపిస్తుంది అనమాట. గాడ్ 7 days లో మొత్తం నేచర్ ని ఇదంతా క్రియేట్ చేస్తాడు రా. గెలాక్సీస్, సన్, మూన్, అర్త్ మీద వాటర్ తర్వాత జీవరాశులు ఇవన్నీ ఆయన క్రియేట్ చేస్తాడు అనమాట. లాస్ట్కి హ్యూమన్ బీయింగ్ ని క్రియేట్ చేసి హ్యూమన్ బీయింగ్ ఏం చెప్తాడంటే ఇవన్నీ నీ కోసమే క్రియేట్ చేసిన, అనుభవించుకో అని చెప్పి చెప్పాడు. చెప్పిండట ఆయన. ఆయన చెప్పడం వీళ్ళు వినడం. అందుకే ఆయన డైరెక్ట్ గా మీరు అందరు గొర్రెలు అని అంటాడు ఆయన. అది మాత్రం కరెక్ట్, అదొక్కటి మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది. ఆయన గొర్రెలే కాపారే, ఎందుకంటే గొర్రెలే ఇంటే వేరే ఏమింటారా. కరెక్ట్, ఆయన గొర్రెలే కాపారు. ఆయన ఎటు పోతే వీళ్ళు అటే పోతారు. వీళ్ళు దారి తప్పే ఛాన్సే లేదు. ఉంటే తీసుకెళ్ళి తినేసి, అరే అవునరా, గొర్రెలు తినేస్తారు వీళ్ళు నిజంగానే. ఎంత ఫూలిష్ కదా. టూ మచ్ అనిపించింది నాకైతే ఈ విషయం. గొర్రెల కాపరి అని చెప్తానే ఉన్నాడు. గొర్రెలు వీళ్ళు పక్కకి గొర్రెలు కాపరి అంటే కూడా గొర్రెలు ఫ్రై ఆర్డర్ పెట్టుకుంటారు వీళ్ళు.
టూ మచ్ టూ మచ్. అయితే ఇదేమైందంటారా ఈ కల్చర్ అనేది మన ఆల్మోస్ట్ ఎవ్రీబడి స్టార్టెడ్ ఎన్కరేజింగ్ నాన్ వెజిటేరియన్. నాకు అందుకే బాధ అనిపిస్తుంది అనమాట. హింసని విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నారు. యాక్చువల్గా హింస కంప్లీట్గా ఎప్పుడు పోతుందంటే భూమి మీద పీస్ ఉండాలంటే ఈవెన్ మెంటల్లీ కూడా యూ షుడ్ నాట్ ఎంకరేజ్ వైలెన్స్ అనమాట. అంటే మూవీస్లో కూడా వైలెన్స్ చూడడం తప్పు. తప్పు. ఒక యాక్షన్ చూస్తున్నావు, ఒక వైలెన్స్ నువ్వు చూస్తున్నావు అంటేనే నీలో థాట్ క్రియేట్ అవుతుంది. ఆ థాట్ ఎప్పుడైతే థాట్ ప్రొవోక్ ఏంటిదిరా? అది కరెక్టే బ్రో. ఇదైతే నేను యాక్సెప్ట్ చేస్తాను. అందుకే అంటారు కదా, నేను చేసిన తప్పని నాకు తెలుసు. కరెక్టేలే, నువ్వు చేస్తున్నదని కరెక్టే ఈ విషయంలో. ప్రజెంట్ కలియుగం ఎట్లా అయిపోయింది అంటారా, నువ్వు ఏది మాట్లాడినా తప్పు కిందకి వస్తుంది. లాజిక్ వాళ్ళకే ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది. లాజిక్ మనది వర్కౌట్ కాదు. నువ్వు ట్రూత్ని డిఫైన్ చేయాలంటే ఇంపాసిబుల్. అసలు లాజిక్ వర్కౌట్ కాదు మన సైడ్. నువ్వు ఎట్లా ఒక పర్సన్ ని నువ్వు మేల్ ఫీమేల్ అని లేని స్థితిలో ఉన్నావు అంటే నువ్వు మతి స్థిమితంలో ఉన్నావు కదా అంటారు వీళ్ళు. ఆ, లేదు లేదు గుర్తించే స్థితిలో ఉన్నట్టు అంటే అనుభవించే స్థితిలో ఉన్నావా అంటారు. లేకుంటే నువ్వు గే అంటారు. అంటే నువ్వు ఫిజికల్లే వాళ్ళు ఫిజికల్ గానే డయాగ్నోస్టిక్ వెళ్ళి ఫిజికల్ టెస్ట్ చేయించుకోవాలి. నువ్వు మెంటల్ టెస్ట్ అనేది ఏమి ఉండదు ఇక్కడ.